శ్రీమంత్ హల్వాయ్ దగుడుశెట్ గణపతి ఎట్లయితే పూణేలో మనకైతే దగుడుశెట్ మహారాజ్ ఉంటాడో సేమ్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనమాట. అండ్ స్వామివారికి అయితే కంప్లీట్ జ్యువెలరీ వర్క్ ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక స్పెషల్ సెటప్ అనమాట. ఇక్కడ మన గజరాజ్ మంచి టెంపుల్ కాన్సెప్ట్. అందరైతే ఒక్కసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో మన పూరి జగన్నాథ్ టెంపుల్ కాన్సెప్ట్ అనమాట. అండ్ శ్రీమంత్ హల్వాయ్ దగుడుశెట్ గణపతి లోపల. అండ్ అదేవిధంగా ఇక్కడ కేదార్నాథ్ కాన్సెప్ట్ అనమాట. మంచి డిజైన్స్ అయితే ఈసారి మన నవీన్ జైస్వాల్ అన్న తీసుకొచ్చిండు. ఫ్రెండ్స్ మన శ్రీ గణేష్ ఆర్ట్స్లో ఇంకొక స్పెషల్ విగ్రహం బాలా హనుమాన్. అండ్ ఇక్కడ మన శ్రీరాముడు, అదేవిధంగా సీతామాత. ఒక్కసారి అయితే జై బజరంగ్ బలి జై హనుమాన్ అనేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్న బాల గణపతి. అదేవిధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మంచి రిచ్ బాడీ టోన్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కాళియానాగ్ పైన స్వామివారు మనకైతే నుంచొని దర్శనం ఇస్తున్నాడు శ్రీకృష్ణుని రూపంలో. ఫ్రెండ్స్ మన శ్రీ గణేష్ ఆర్ట్స్లో ఇంకొక స్పెషల్ విగ్రహం కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మంచి గ్రే ఇంకా సిల్వర్ బాడీ టోన్. వెనకాల వచ్చేసి మనకు గోమాత. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ గణేష్ ఆర్ట్స్. ఫ్రెండ్స్ ఈసారి నవీన్ జైస్వాల్ అన్న ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000+ డిజైన్స్ తీసుకొచ్చిండు. రైట్ ఫ్రమ్ 5 inches to 10 feet. సో కొన్ని విగ్రహాలు అయితే చూసుకుందాం. వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్ మన శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ స్టాల్ లొకేషన్ వచ్చేసి బర్కత్పురం నుంచి టువర్డ్స్ హిమాయత్ నగర్ పోతుంటే మనకైతే నారాయణగూడ ఫ్లైఓవర్ ఉంటుంది అన్నమాట. ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో స్టాల్ ఉన్నది. అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి టొయోటా హెడ్వే మోటార్స్ షోరూమ్, అవంతి డిగ్రీ కాలేజ్. అదేవిధంగా హిమాయత్ నగర్ సర్కిల్ నుంచి టువర్డ్స్ నారాయణగూడ ఫ్లైఓవర్ పోతుంటే మనకైతే రైట్ సైడ్లో అన్న వాళ్ళ స్టాల్ ఉంటుంది అనమాట. ఒక్కసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అన్ని విగ్రహాలు అయితే చూసుకుందాం. సో చాలా నీట్గా అయితే అరేంజ్ చేసిండు ఇక్కడ అన్న. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మన కంప్లీట్ హైదరాబాద్లో కూడా ఫస్ట్ స్టాల్ ఓపెన్ చేసిందే మన శ్రీ గణేష్ ఆర్ట్స్ నవీన్ జైస్వాల్ అన్న. 20th ఇయర్ అనమాట ఇది. ఒక్కసారి లోపల చూసుకుందాం. మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మన శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ టోటల్ 3 sections ఉన్నాయన్నమాట. సిలార్లో రైట్ ఫ్రమ్ 5 inches to 2 feet. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాలా యాంటిక్ అండ్ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయన్నమాట వినాయకునివి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫుల్ డ్రేపింగ్ అండ్ మంచి కుందన్ వర్క్. సో ఒక్కసారి మనం అయితే క్లోజ్అప్ వ్యూలో విగ్రహాలు అయితే చూసుకుందాం. చాలా స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు అయితే నుంచొని దర్శనం ఇస్తున్నాడు మౌలి అండ్ స్టాండింగ్ పొజిషన్లో. ఇక్కడ చూసుకోవచ్చు మన గోల్డెన్ హ్యాండ్. అదేవిధంగా ఇక్కడ పండిట్జీ టైప్ అయితే విగ్రహం చూసుకోవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు స్వామివారు. అండ్ ఇక్కడ బాల్ గణేష్. స్వామివారి చేలు వచ్చేసి మోతిచూర్ లడ్డు. అదేవిధంగా ఇక్కడ మన మూషక్ మహారాజ్. సో మంచి నీట్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్వామివారి చేలలో హస్త్రాలు, త్రిశూలం, అదేవిధంగా పర్షు, గొడ్డలి. ఇక్కడ లాల్బాగ్చా రాజా. సో కంప్లీట్ డ్రేపింగ్ అనమాట. స్వామివారికి లెఫ్ట్ హ్యాండ్లో మన శివలింగ్. అండ్ ఇక్కడ పగడి గణేష్. కొన్ని స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి చూసుకుందాం. స్వామివారు వచ్చేసి ఇక్కడ ఒక కార్ అయితే నడిపిస్తుంది చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ నాన్నకి అభిషేకం చేస్తున్నాడు చూసుకోవచ్చు. శివలింగ్. అందరైతే ఒక్కసారి ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ ఇక్కడ శ్రీమంత్ హల్వాయ్ దగుడుశెట్ గణపతి విత్ పగడి. ఇక్కడ స్వామివారు వచ్చేసి బుక్ చదువుతున్నాడు. అదేవిధంగా మూషక్ మహారాజ్ కూడా బుక్ చదువుతున్నాడు. అండ్ బుక్లో వచ్చేసి ఓం ఉందన్నమాట. ఇంకొక స్పెషల్ డిజైన్. ఇక్కడ ఇంకొక బాల్ గణేష్. సో కింద వచ్చేసి మన కేక్. అండ్ ఇక్కడ ఒక్కసారి స్కిన్ టోన్ చూసుకోండి. ప్రతి విగ్రహం కూడా డిఫరెంట్ స్కిన్ టోన్. పెద్ద చోళ వినాయకుడు. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం మూషక్ మహారాజ్. ఇక్కడైతే మనకు స్కూటర్ టైప్ ఉన్నది. అండ్ అదేవిధంగా ముంగట వచ్చేసి మనకు కీర్తిముఖ్ బాల్ గణేష్. ఇక్కడ పగడి గణేష్. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక డిఫరెంట్ కలర్. తర్వాత ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు శివలింగ్. మంచి బ్లూ టోన్ అనమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక స్పెషల్ విగ్రహం విత్ డిఫరెంట్ బాడీ టోన్. ఇక్కడ ఆరెంజ్ కలర్లో మన కాషాయం కలర్ అనమాట. ఇక్కడ శంఖం పైన కూర్చున్న వినాయకుడు. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శివుడు, పార్వతీదేవి. సో బ్యాక్ డ్రాప్స్ కూడా మీకు కావాలనుకుంటే అన్న వాళ్ళ దగ్గర దొరికిపోతాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మన బెంగాల్ టైగర్స్. అదేవిధంగా ఇక్కడ మంగళ మూర్తి. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం బాల్ గణేష్ విత్ మూషక్ మహారాజ్ లడ్డు తింటున్నాడు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సింపుల్ బయటకు పొజిషన్. అండ్ ఇక్కడ మనకైతే పగడి ఉన్నది చూసుకోవచ్చు. కంప్లీట్లీ డ్రేపింగ్. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు ఛోటా భీమ్. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక డిఫరెంట్ పొజిషన్. సో మహారాష్ట్ర నుంచి స్పెషల్ విగ్రహాలు అయితే ఈసారి నవీన్ జైస్వాల్ అన్న అయితే తీసుకొచ్చింది అనమాట. తప్పకుండా అన్న వాళ్ళ పేజ్ కూడా ఫాలో చేయండి.
శ్రీ గణేష్ ఆర్ట్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి హైట్ వచ్చేసి సుమారు మనకైతే 2 feet ఉంటుంది అండ్ మంచి లెన్స్ ఫినిషింగ్. తర్వాత ఇక్కడ మనకైతే కుంకుమ కలరు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు మురుగన్ స్వామి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకైతే జిమ్కా ఉన్నది శ్రీరాముని రూపంలో చూసుకోవచ్చు అండ్ చోళ బాలి కూడా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మన లాల్బాగ్ చా రాజా అండ్ ఇక్కడ బాల్ గణేష్ రాధాకృష్ణ కాన్సెప్ట్ అండ్ ఇక్కడ కృష్ణ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మయూర్ పికాక్ అనమాట అండ్ రియల్ పికాక్ ఫెదర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంకొక వినాయకుడు ఇక్కడ డబుల్ పగడి చేలు వచ్చేసి మనకు మోదక్. ఇక్కడ ఇంకొక బాల్ గణేష్ న్యూ డిజైన్ అనమాట, మంచి రిచ్ కలర్స్ వాడిర్రు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి వెంకలు వచ్చేసి మనకు గజరాజ్, ఇది ముంబైలో చాలా ట్రెండ్ అయిన ఉండే లాస్ట్ ఇయర్. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచున్న వినాయకుడు కింద వచ్చేసి మనకు నంది ఫేస్, ఇక్కడ త్రిశూలం, అదేవిధంగా ఇక్కడ పులి చర్మం, చేలు వచ్చేసి మనకు మోదక్. ఈ బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు శివలింగ్, శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి, డిఫరెంట్ బాడీ టోన్. ఇక్కడ బజరంగ్ బలి అండ్ వినాయకుడు వచ్చేసి కూర్చొని దర్శనం ఇస్తున్నాడు, ఒక ఋషిముని టైపు. కింద పులి చర్మం, చేలు వచ్చేసి మనకు త్రిశూలం. లాల్బాగ్ చా రాజా అండ్ ఇక్కడ వీణా వాయిస్తున్నాడు వినాయకుడు. అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు చూసుకోవచ్చు ఇక్కడ జంగల్ కాన్సెప్ట్ బాల్ గణేష్. తర్వాత ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ కొంచెం స్టోన్ వర్క్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఒక్కసారి క్లోజప్ వ్యూలో మీరు బాడీ టోన్ చూసుకోండి, కొంచెం డిఫరెంట్ బాడీ టోన్. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్ స్టోన్ వర్క్ లాల్బాగ్ చా రాజా. ఇక్కడ మనకైతే మంగళమూర్తి. సో అన్న వాళ్ళ స్టాల్ వచ్చేసి మనకు ఎకో ఫ్రెండ్లీ వినాయకులు, అదేవిధంగా మనకు పిఓపిలో కూడా ఉన్నాయన్నమాట. ఈ అన్ని వినాయకులు కూడా మనకైతే ఎకో ఫ్రెండ్లీ సాడు మట్టితో చేసిర్రు. సో ప్రస్తుతానికి అయితే కవర్స్ వేసి పెట్టారు అనమాట. సో అన్న వాళ్ళ స్టాల్లో రైట్ ఫ్రమ్ 5 inches నుంచి 10 feet వరకు అయితే విగ్రహాలు దొరికిపోతాయి. హోల్సేల్లో కూడా మీకు కావాలనుకుంటే ఇప్పుడు కూడా మీరైతే నవీన్ జైస్వాల్ అన్న అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మంచి పగడి, ఇక్కడ కాళియానాగ్ పైన నుంచొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు కృష్ణుని రూపంలో. అండ్ మంచి బ్లూ బాడీ టోన్, ఇక్కడ బ్లాక్ బాడీ టోన్లో మన శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి. సో అన్ని విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మంచి స్టోన్ వర్క్ విత్ పగడి అండ్ ఫుల్ డ్రేపింగ్. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ మల్లారి గణపతి మార్తాండ, సో కండోబా రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ మంచి బయటక్ పొజిషన్ చూసుకోవచ్చు ఇక్కడ విత్ పగడి. సో తర్వాత ఇక్కడ చిన్న సైజులో వినాయకులు అనమాట, సుమారు మనకైతే 5 inches హైట్. చెప్పినాను కదా ఇంతకుముందు, 5 inches హైట్లో వినాయకుడు, స్మాల్ సైజ్. శంఖం పైన కూర్చున్న వినాయకుడు, మంచి డ్రేపింగ్ వర్క్ అనమాట, వెల్వెట్ క్లాత్ అయితే వాడిర్రు. సో ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా స్పెషల్గా ఉన్నదన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000+ డిజైన్స్ పగడి గణేష్. అండ్ ఇక్కడ మన ముంబై చా రాజా, మన బజరంగ్ బలి, అదేవిధంగా ఇక్కడ స్టాండింగ్ కాన్సెప్ట్లో వినాయకుడు అనమాట. తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. లైట్ ఆరెంజ్ టోన్ విత్ పగడి. సో అన్ని వినాయకులు కూడా ఇక్కడ పగడి ఉంది చూసుకోవచ్చు, మల్టిపుల్ రిచ్ కలర్స్. అండ్ ఈ వినాయకునికి ఒక్కసారి బాడీ టోన్ చూసుకుందాం. గోల్డ్ ఫాయిల్ అయితే ఇక్కడ వాడి చూసుకోవచ్చు. మనకైతే సిలార్లో 5 inches నుంచి 2 feetలో వినాయకులు అనమాట. ఇక్కడ అప్ టు 3 feet, 2 feet and 3 feet వినాయకుల్లో. ఒక్కసారి క్లోజప్ చూసుకుందాం. మన బాలాజీ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆరెంజ్ బాడీ టోన్ అండ్ ఇక్కడ మంగళమూర్తి. సో బ్యాక్ డ్రాప్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మోలీ, సో మంచి స్టోన్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి వన్స్ అగైన్ ఆరెంజ్ బాడీ టోన్. ఒక్కసారి అయితే కిందికి వెళ్దాం, కింద ఏమేమి డిజైన్స్ ఉన్నాయో అవి కూడా చూసుకుందాం. తర్వాత ఇంకొక డీటెయిల్ వ్లాగ్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వర్క్ నడుస్తున్నది, ఇంకా చాలా విగ్రహాలు అయితే వచ్చేటివి ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు శ్రీ తిరుపతి బాలాజీ కాన్సెప్ట్లో మంచి ఆర్చ్ అయితే వచ్చిందనమాట. ఇది రెడీమేడ్, ఎప్పుడంటే అప్పుడు తీయవచ్చు పెట్టవచ్చు. సో ఒక మండపం టైప్ అనమాట. ఇక్కడ మనకైతే బాల్ గణేష్, ఇక్కడ మంచి జెర్రీ ఫినిషింగ్, బ్లాక్ టోన్ విత్ చెమ్కి. స్వామివారి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు శేషనాగ్ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ పైన వచ్చేసి మనకు సిద్ధి వినాయక. అదేవిధంగా ఇక్కడ మనకైతే మంచి మార్బల్ ఫినిషింగ్. సో ఫ్రెండ్స్ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం అయితే చూపెట్టాలంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 2 hours పడుతుంది అనమాట. ఇక్కడ ఒక్కసారి దగ్గర నుంచి చూసుకుందాం.
శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు బాల్ గణేష్. అదేవిధంగా ఇక్కడ శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి, అండ్ ఇక్కడ ఒక్కసారి అయితే స్టోన్ వర్క్ చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళ స్టాల్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ప్రస్తుతానికి కుందన్ వర్క్ నడుస్తుంది అనమాట, విత్ ఫుల్ డ్రేపింగ్. కొబ్బరికాయ పైన కూర్చున్న వినాయకుడు. సో ఇక్కడ ఒక్కసారి అయితే మీరు పగడి చూసుకోండి, అదేవిధంగా స్టోన్ వర్క్ చూసుకోండి. మంచి కాషాయం ఆరెంజ్ పంచ, అండ్ పైన వచ్చేసి మనకైతే గ్రే బాడీ టోన్, అండ్ ఇక్కడ డిఫరెంట్ కలర్లో అయితే మనకు పంచ ఉన్నదనమాట. మంచి కాంట్రాస్ట్ కలర్స్ అయితే వాడిర్రు. సో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు, అండ్ ఇక్కడ మంచి షైనింగ్ బ్లూ కలర్ క్లాత్, అండ్ ఇక్కడ గ్రే బాడీ. అదేవిధంగా ఇక్కడ అభయహస్తం, అండ్ ఇక్కడ ఇంకొక డిజైన్ చూసుకోవచ్చు, తిరుపతి బాలాజీ శంఖం, అదేవిధంగా విష్ణు చక్రం, వెనకాల వచ్చేసి మన గరుడు మంతుడు అనమాట. సో ఇది కూడా మొత్తం రెడీమేడ్ అనమాట, చూసుకోవచ్చు. శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. సో స్మాల్ సైజులో కూడా మన దగ్గర అయితే విగ్రహాలు దొరికిపోతాయి మన శ్రీ గణేష్ ఆర్ట్స్ నవీన్ జైస్వాల్ అన్న దగ్గర. సో ఫ్రెండ్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది వ్లాగ్ అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసినాను, ఇంకా వర్క్ నడుస్తుంది అనమాట. ఒక 4 to 5 డేస్లో మొత్తం సెటప్ రెడీ అయిపోతుంది. టోటల్ 3 సెక్షన్స్, గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్, విత్ ఫుల్ డ్రేపింగ్, కుందన్ వర్క్ అండ్ స్పెషల్ విగ్రహాలు. సో తప్పకుండా అన్న వాళ్ళ స్టాల్ అయితే విజిట్ చేయండి, శ్రీ గణేష్ ఆర్ట్స్. అండ్ డిస్ప్లే పైన నంబర్స్ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి, శ్రీ గణేష్ ఆర్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హరే కృష్ణ, హర హర మహాదేవ్.